హలో, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. రైట్ మిత్రులారా, మనకి ఇక 6th క్లాస్లో ఈ యొక్క సెమిస్టర్ 2లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మరో టాపిక్ సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. ఇప్పుడు జనరల్గా సామ్రాజ్యం అంటే లేదా రాజ్యం అంటే ఒక రాజు లేదా రాణి పరిపాలించేటటువంటి ఒక భౌగోళిక ప్రాంతం. అదే మరి గణతంత్రం అంటే ఏమిటి అంటే, ఇక్కడ గణ అంటే సమానమైన హోదా అనేటటువంటిది సూచిస్తుంది. మరి ఇక్కడ సంఘం అంటే ఇక్కడ శాసనసభ అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తుల సమూహం పరిపాలించే ఒక చిన్న భౌగోళిక విస్తీర్ణం కలిగిన రాజ్యమే ఈ యొక్క గణతంత్ర రాజ్యం. ఇది స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. పరిపాలన ప్రజల సంక్షేమాన్ని బేసిక్గా చేసుకొని పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. బట్ ఇక్కడ సామ్రాజ్యం అంటే మాత్రం రాజు లేదా రాణి పరిపాలించే ఒక భూభాగం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది నిరంకుశంగా వంశపారంపర్యంగా కొనసాగుతుంది. రాచరికం వంశపారంపర్యంగా కొనసాగుతుంది. గణతంత్ర రాజ్యంలో అలా కాదు. మరి అటువంటి దాంట్లో ఈ రెండిట్లో ఫస్ట్ మరి సామ్రాజ్యాలు అంటే ఏమిటనేది చూద్దాం. మరి ఈ సామ్రాజ్యం అనేటటువంటిది చూడాలంటే మనకు ఫస్ట్ తెలవలసినటువంటి పదము జనపదం. అంటే సామ్రాజ్యానికి పర్యాయ పదం ఏమిటయ్యా అంటే జనపదం. ఇది తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియవలసింది ఏమిటంటే, హిమాలయాలకు ఈ ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే 2 నదుల గురించి మీకు తెలియాలి. అదే గంగా, యమున. సో ఆ ప్రాంతాన్ని గంగా నది లోయగా పేర్కొంటారు. మరి ఇక్కడ సంవత్సరం పొడుగుతున్న నిరంతరం వర్షం కురుస్తూనే ఉంటుంది. నిరంతరం వర్షపాతం నమోదవుతూనే ఉంటుంది. వర్షం నిరంతరం పడడం వలన భూములు సారవంతంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా నదుల్లో తీసుకువచ్చేటటువంటి ఆ ఒండ్రు మట్టిని ఒక చోట నేయడం వలన అదంతా కూడా మేట వేసి ఒక డెల్టా పరివాహక ప్రాంతంగా ఏర్పడుతుంది. అంటే ఒక మైదాన పరివాహక ప్రాంతంగా, సారవంతమైనటువంటి ప్రాంతంగా ఏర్పడుతుంది. దానివల్ల చాలామంది ఈ సారవంతమైన మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి తమ ప్రధాన వృత్తిలో భాగంగా వ్యవసాయం చేసుకోవడానికి, జన నివాసం అనుకూలంగా ఉండడానికి వీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క చాలామంది తెగలు సంబంధించిన ప్రజలు ఈ యొక్క గంగా నదిలోయ పరివాహక ప్రాంతంలోకి దాదాపుగా 2700 సంవత్సరాల క్రితము అందరూ ఇక్కడికి వచ్చేసి స్థిరపడి జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. మరి ఈ గంగా నదిలోయ పరివాహక ప్రాంతంలోకి తెగలుగా వచ్చి స్థిరపడిన వారిలో మరి ముఖ్యమైన తెగల్లో చూస్తే శాక్య తెగ, లిచ్చవి తెగ, మల్ల తెగ, అలాగే వైదేహ అనేటటువంటి తెగలు మనకు ముఖ్యమైనవి. మరి ఇటువంటి ఈ గంగా నదిలోయ పరివాహక ప్రాంతంలో 2700 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడి జీవనాన్ని కొనసాగించినటువంటి ఈ తెగలు ఏవైతే ఉన్నాయో, ఈ తెగలను ఈ యొక్క సంస్కృతం భాషలో ఏమని పిలిచారు అంటే జన. ఈ జన అనేటటువంటిది ఈ తెగల సముదాయాన్ని సూచిస్తుంది. కాలక్రమంలో ఈ జన నివసించే ప్రాంతమే జనపదంగా రూపాంతరం చెందడం అనేటటువంటిది జరిగింది. ఆ జనపదమే సామ్రాజ్యంగా కాలక్రమంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇనుము కనుగొనబడడం, ఆ యొక్క ఇనుము వెలుగులోకి రావడంతో వ్యవసాయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం,
ఆ క్రమంలో భాగంగా అనేక మంది తెగలు ఇక్కడికి వచ్చి నలుదిక్కుల వాళ్ళు స్థిర జీవనాలను ఏర్పాటు చేసుకోవడం, కాలక్రమంలో ఇక్కడ వృత్తులు ఎక్కువ కావడం, ఉపాధి అనేది దొరకడం, తద్వారా ఈ జనపదాలు అనేవి కాలక్రమంలో అనేక గ్రామాలు, పట్టణ లేదా నగరాలతో జనపదాలు కాస్త ఈ యొక్క మహాజనపదాలుగా ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. అంటే సామ్రాజ్యాలు మహాసామ్రాజ్యాలుగా ఆవిర్భవించాయి. మరి అటువంటి ఈ మహాజనపదాలకు అధిపతిగా ఉన్నది ఎవరయ్యా అంటే, ఏ పేరుతో పిలువబడ్డాడు అంటే రాజు లేదా చక్రవర్తిగా పిలువబడడం అనేటటువంటిది జరిగింది. మరి నిజంగా దాదాపు 2500 సంవత్సరాల పూర్వం చరిత్రకారులు చెప్పినట్లుగా నిజంగానే మన భారతదేశంలో ఉత్తరం దిక్కు నుంచి మొదలుకొని దక్షిణం, తూర్పు దిక్కు నుంచి మొదలుకొని పడమర వైపు మొత్తం 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి వాళ్ళకు దొరికిన ఆధారాల ప్రకారం చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు దొరికినటువంటి ఆధారాల ప్రకారంగా 2 ఆధారాలు ఉపయోగపడ్డాయి. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 లిఖితపూర్వక లేదా వాంగ్మయ ఆధారాలు. మరి పురావస్తు ఆధారాల్లో ముఖ్యంగా ఇక్కడ కట్టడాలు కానీ, నాణెములు కానీ, శాసనాలు దొరకలేదు. అలాగే పాత్రలు, పరికరాలు ఇవి దొరకడం అనేటటువంటివి జరిగింది మరి ముఖ్యంగా. అలాగే పూర్తి స్థాయిలో మరి లిఖితపూర్వక ఆధారాల్లో 2 రకాల ఆధారాలు ఉన్నాయి, స్వదేశీ ఆధారాలు అలాగే విదేశీ ఆధారాలు. మరి కట్టడాల్లో చూస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క కౌశాంబి, నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగర సమీపాన ఉన్న కౌశాంబి ప్రాంతంలో ఈ జనపద కాలం నాటి నిర్మించబడ్డ అద్భుతమైన ఒక కోటగూడ నిర్మాణాన్ని చరిత్రకారులు గుర్తించారు. ఇది ఆనాటి జనపద కాలానికి సంబంధించిన నిర్మాణాలకు ఉదాహరణగా చెప్పబడ్డాయి. అలాగే నాణెములు, అనేకమైనటువంటి నాణెములు బంగారంతో, వెండితో, రాగితో తయారు చేయబడ్డ నాణెములు బయటపడ్డాయి, దొరికాయి కూడా. ఇక పాత్రలు అన్నప్పుడు మనకు ముఖ్యంగా పింగాణి పాత్రలు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఈ పింగాణి పాత్రలతో పాటు ముఖ్యంగా ఈ యొక్క ఎరుపు రంగుతో అలాగే బూడిద రంగు, ఎరుపు రంగు, బూడిద రంగుతో తయారు చేయబడిన కుండలు, అలాగే పగిలిపోయిన కుండ పెంకులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇందులో ముఖ్యంగా ఈ కాలం నాటి ప్రత్యేకమైన కుండలు ఇక్కడ పెయింటెడ్ గ్రేవేర్ అని పిలువబడి బూడిద వర్ణపు రంగు కలిగినటువంటి ప్రత్యేకమైన కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు కలిగిన ఈ జనపద కాలం నాటి ప్రత్యేకమైన బూడిద రంగు కుండలు, పగిలిపోయిన కుండ పెంకులు కూడా బయలుపడ్డాయి. ఇవి ఆనాటి ముఖ్యమైనటువంటి పురావస్తు ఆధారాల్లో భాగంగా చరిత్రకారులకు లభ్యం కావడం జరిగింది. దాని ప్రకారం ఆ కాలంలో ముఖ్యంగా ఎరుపు, బూడిద రంగు కుండలు ఎక్కువగా తయారు చేయబడ్డాయి. ముఖ్యంగా ఇందులో ప్రత్యేకంగా ఈ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, అలాగే మనకు ముఖ్యంగా రేఖాగణిత నమూనాలు వాటి మీద డిజైన్ చేయడం జరిగిందని, ఇది పెయింటెడ్ గ్రేవేర్ కుండల సంస్కృతి జనపద కాలంలో ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా ఈ పెయింటెడ్ గ్రేవేర్ నమూనాలో దీన్ని ఉపయోగించి అనేక పల్లెములు, గిన్నెలు వీటిని తయారు చేసి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మనకు ఇక్కడ క్లియర్గా చెప్పారు. మరి పురావస్తు ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే, పురావస్తు చరిత్రకారులు ముఖ్యంగా గంగానది లోయ పరివాహక ప్రాంతంలో జరిపిన వందలాది త్రవ్వకాలలో భాగంగా ఈ యొక్క పురావస్తు ఆధారాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నిటిని కూడా వాళ్ళు వెలికి తీయడం జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ స్వదేశీ రచనలు, విదేశీ రచనలు అంటారు. అంటే స్వదేశీ రచనలు అంటే ఆ కాలానికి సంబంధించిన ముఖ్యమైన మన హిందూ మతానికి, జైన, బౌద్ధ మతానికి సంబంధించిన
పవిత్రమైన గ్రంథాలతో పాటు కవులు పండితులు రాసిన గ్రంథాలు, అలాగే ఆనాటి విదేశీ చరిత్రకారులు రాసిన గ్రంథాలు. మరి ఇందులో మనకు ఉపనిషత్తులు, అలాగే ధర్మసూత్రాలు, అలాగే దిఘానికాయ, అలాగే మధ్యమనికాయ, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి స్వదేశీ రచనలు. విదేశీ రచనల్లో ఈ యొక్క చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన హెరోడోటస్ రచించిన హిస్టారికా గ్రీక్ భాషలో రాయబడిన గ్రంథం. ఈ గ్రీక్ దేశానికి చెందిన విదేశీ చరిత్రకారుడైన హెరోడోటస్ రచించిన హిస్టారియా అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క షోడశ మహాజనపదాలకు సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటిది మనకు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఒకసారి స్వదేశీ రచనల్లో చూస్తే మన హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలుగా చెప్పబడ్డ ఉపనిషత్తులు, ధర్మసూత్రాలలో ఉపనిషత్తుల ప్రాధాన్యత ఏమిటంటే ఇవి వేదాలలో అంతర్భాగంగా చెప్పబడ్డాయి. వేదాలలో అంతర్భాగం అంటే మనకిచ్చినటువంటి బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం 4 వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదం అనేది 4 అంతర్భాగాల కలయిక. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అంటే ప్రతి వేదంలో కూడా ఈ 4 ఉంటాయి. అంటే ప్రతి వేదం కూడా సంహితాలతో ప్రారంభమై ఉపనిషత్తులతో అంతమవుతుంది. కాబట్టి ఇవి వేదాలలో అంతర్భాగాలు. వేదాలలో చివరగా వచ్చేవి వేదాలు ప్రతి ఒక్కటి కూడా దీంతో అంతమైపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఉపనిషత్తులనే ఏమని పిలిచారు అయ్యా అంటే వేదాంతాలు అని పిలిచారు. వేదాలంతా అని వస్తుంది కాబట్టి వేదాంతాలు అని చెప్పేసి పిలవడం జరిగింది మిత్రులారా ఈ యొక్క ఉపనిషత్తులను. మరి ఉపనిషత్తుల్లో ఉప అంటే దగ్గరికి, నీ అంటే వచ్చి కూర్చోవడం, దగ్గరికి వచ్చి కూర్చోవడం, చేరువుగా రావడం అంటే అర్థం గురువు దగ్గరికి విద్యార్థి రావడం, ఉపాధ్యాయుడి దగ్గరికి విద్యార్థి రావడం, గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి కూర్చోవడం. కూర్చోవడం అంటే దాని అర్థం ఏంది? ఉపాధ్యాయుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఆ విద్యార్థి ఆర్జించడం అనేటటువంటి అర్థం వస్తుంది. ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని, ఆత్మతత్వాన్ని, ప్రకృతి రహస్యాలను వివరిస్తున్నాయి. ఇందులో మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామనే ప్రధానమైనటువంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఈ యొక్క సంభాషణలు కలిగినటువంటివి ఈ యొక్క వేదాల అంతర్భాగంగా మనం ఈ ఉపనిషత్తులు చెప్తాం. ఇక మనకు ధర్మసూత్రాలు ప్రధానమైన ధర్మబద్ధమైన జీవనాన్ని వివరిస్తున్నాయి. ఈ దిఘానికాయ, మధ్యమనికాయ ఇవి రెండూ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలు. బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలను ఏ పేరుతో పిలిచారు అంటే త్రిపీఠికాలు అని చెప్పేసి అంటారు. ఇవి మొత్తం 3. అందులో ముఖ్యమైనటువంటి మొదటి పీఠిక సుత్త పీఠిక. అందులో మొట్టమొదటి పీఠిక సుత్త పీఠిక. ఈ సుత్త పీఠిక అనేది మొత్తము 5 భాగాల కలయిక. 5 భాగాల కలయిక. మరి ఈ 5 భాగాలలో దిఘానికాయ అనేది మొదటి నికాయ భాగం, మధ్యమనికాయ అనేది రెండవ నికాయ అనేటటువంటివి మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఇవి రెండూ కూడా బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన 3 త్రిపీఠికాలలో మొదటి త్రిపీఠికగా చెప్పబడుతున్న సుత్త పీఠికలో పొందుపరచబడ్డ 5 నికాయల్లో మొదటి మరియు రెండవ నికాయ. ఇలా ఈ పురావస్తు ఆధారాలు, ఈ స్వదేశీ విదేశీ ఆధారాల ప్రకారంగా మనం ముఖ్యంగా దాదాపు 2500 సంవత్సరాల పూర్వం ఈ యొక్క భారతదేశంలో 16 మహాజనపదాలు, వీటిని షోడశ మహాజనపదాలు
మహాజనపదాలు అని చెప్పేసి అంటాము. ఇవి ఆవిర్భవించాయి అని చెప్పేసి మనకు ఈ ఆధారాలు వివరించడం అనేది జరిగింది. మరి ఈ ఆధారాల ప్రకారంగా చూస్తే మనకు ఈ 2500 సంవత్సరాల పూర్వం భారతదేశంలో ఆవిర్భవించిన ఈ యొక్క 16 మహాజనపదాలు మనకు అత్యంత ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఏమిటి అనేది చూద్దాం. మరి మనకు మ్యాప్ ఇచ్చాడు 16 మహాజనపదాలు, వాటి యొక్క రాజధానులు కూడా ఇచ్చాడు. అంటే మరి ఇప్పుడు నేర్చుకోవాలి అని అర్థం. అంటే ఇక్కడ చూడాలి, అంగా, మగధ, కాశీ, కోసల, అలాగే వత్స, వజ్జి, అలాగే అవంతి, అలాగే మల్లా లేదా మలయ. ఓకే, నెక్స్ట్ కేటగిరీలో చూస్తే మనకు 9వది కురు, పాంచాల, శూరసేన, అలాగే అస్సక లేదా అస్మక అనేది గుర్తుంచుకోవాలి. అలాగే చేది, మత్స్య, అలాగే కాంబోజా, అలాగే గాంధార. సో ఇవి మనకు ముఖ్యంగా షోడశ మహాజనపదాలు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి. సో అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్లా లేదా మలయ, కురు, పాంచాల, శూరసేన, అస్సక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజా, గాంధార అనేటటువంటివి. మరి ఈ అంగ అనేటటువంటి దాన్ని చూసుకుంటే దీని యొక్క నగరం చంపా నగరం. మగధ దీని యొక్క రాజధాని రాజగృహం, సో గిరివజ్రపురంగా కూడా చెప్తాము. కాశీ వారణాసి, కోసల దీని యొక్క రాజధాని శ్రావస్తి, వత్స దీని రాజధాని కౌశాంబి, వజ్జి దీని రాజధాని వైశాలి, అవంతి దీని రాజధాని ఉజ్జయిని, మల్లా లేదా మలయ దీనికి 2 రాజధానులు ఉన్నాయి, కుషినగరం అలాగే పావాపురి. అలాగే కురు దీని యొక్క రాజధాని ఇంద్రప్రస్థాపురము, దీన్ని మనకు హస్తినాపురంగా కూడా చెప్తాము. హస్తినాపురం ఇది నేటి మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. పాంచాల అహిచ్ఛత్ర, శూరసేన మధుర, అస్మక పోతన్ ఇది పోతన్పురంగా పిలువబడ్డది. ఇది నేటి బోధన్ నిజామాబాద్ జిల్లాలో బోధన్గా పిలువబడుతుంది. చేది ఇది శుక్తిమతి, మత్స్య ఇది విరాట నగరం, కాంబోజా దీని యొక్క రాజధాని రాజపురం లేదా భోజపురం, అలాగే గాంధార దీని యొక్క రాజధాని తక్షశిల అని చెప్పేసి ఇక్కడ మనం చూడాలి మిత్రులారా. సో ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ. సో ఇవి ఒకసారి చూస్తే అంగా రాజధాని చంపానగరం, మగధ దీని యొక్క రాజధాని రాజగృహం లేదా గిరివజ్రపురం, కాశీ దీని రాజధాని వారణాసి, కోసల దీని యొక్క రాజధాని శ్రావస్తి, వత్స కౌశాంబి, వజ్జి వైశాలి, అవంతి ఉజ్జయిని, మల్లా లేదా మలయం కుషినగరం, పావాపురి 2 రాజధానులు, కురు ఇంద్రప్రస్థాపురం లేదా హస్తినాపురంగా పిలువబడ్డది, ఇది నేటి న్యూఢిల్లీ మన భారతదేశ రాజధాని, పాంచాల అహిచ్ఛత్ర, శూరసేన మధుర, అస్సక లేదా అస్మక పోతన్పురం లేదా బోధన్, చేది శుక్తిమతి, మత్స్య విరాట నగరం, కంబోజా రాజపురం అలాగే లేదా భోజపురం, గాంధార తక్షశిల అనేటటువంటిది. అయితే ఇక్కడ మనకు ఈ 16 మహాజనపదాల్లో అత్యంత పెద్దది శక్తివంతమైనది ఏంటంటే మగధ.
రెండు రాజధానులు కలిగిన ఏకైక జనపదం ఏంటంటే మల్లా లేదా మలయ. ఈ 16 మహాజనపదాల్లో రెండు గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి వజ్జి, రెండోది మల్లా లేదా మలయ. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశం వెలుపల ఉన్న జనపదాలు ఏమిటంటే కాంబోజా, గాంధార. అలాగే ఈ 16 మహాజనపదాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం ఏమిటయ్యా అంటే అస్సక లేదా అస్మక. ఇది గోదావరి నది తీరాన ఆవిర్భవించినటువంటి జనపదం. గోదావరి నది తీరాన ఆవిర్భవించింది అస్సక లేదా అస్మక. గంగా నదికి ఇరువైపులా విస్తరించింది మగధ. అలాగే యమునా నదికి ఇరువైపులా మనకు విస్తరించినటువంటి రాజ్యం ఏమిటంటే మనకు ముఖ్యంగా పాంచాల అని చెప్పేసి అంటాము. ప్రస్తుతానికి మనకు భారతదేశంలో మనకు ఉత్తరాన చిట్ట చివరగా ఉన్న జనపదం ఏమిటంటే ఈ యొక్క కాంబోజా అని చెప్పేసి ఇట్లా గుర్తుంచుకోవాలి. మనకు కొన్ని మీకు ఆ పిక్చర్స్ ఇచ్చాడు, మనకు ఫోటో, మనకు మ్యాప్ ఇచ్చాడు కదా. ఆ మ్యాప్లో నేను ఇప్పుడు జనపదాలు వాటి యొక్క రాజధానులు చెప్పాను కదా. మీరు ఆ బుక్ ఓపెన్ చేసి మీరు ఇవి వచ్చిన తర్వాత అందులో మనకు గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, తుంగభద్ర, గంగా, యమున, సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్ వంటి నదులు ఇచ్చాడు. మీరేం చేయాలంటే ఇది నేర్చుకున్నాక మీరు ఓన్గా ఏ నది తీరాన ఏ జనపదం ఉంది, ఏ నదికి ఇరువైపులా ఏ జనపదాలు ఉన్నాయి, ఏది దేనికి ఉత్తరంగా ఉంది, ఏది దేనికి పశ్చిమంగా ఉంది అనేది మీరు ఒక మ్యాప్ పెట్టుకొని దాన్ని చూసుకుంటే అప్పుడు ఈ రాజధానులు మీకు క్లియర్ అవుతాయి. అది రావాలంటే ఫస్ట్ ఈ 16 మహాజనపదాలు రాజధాని మీకు రావాలి. మరి ఇందులో ముఖ్యంగా మనకు 1 హస్తినాపురం, 2 అహిచ్ఛత్ర, 3 కౌశాంబి, 4 పాటలీపుత్రం. సో ఇది తర్వాత కాలంలో రాజధాని అయింది మగధకి పాటలీపుత్రం. సో హస్తినాపురం, అహిచ్ఛత్ర, కౌశాంబి, పాటలీపుత్రం వంటి ముఖ్యంగా ఈ షోడశ మహాజనపదాల్లో ప్రసిద్ధి చెందిన ఈ 4 పట్టణ లేదా నగరాలలో విస్తృతంగా పురావస్తు చరిత్రకారులు త్రవ్వకాలు జరిపి తద్వారా ఈ యొక్క మహాజనపదాలకు సంబంధించిన సమాచారాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మహాజనపదాలు తెలుసుకున్నాము, వాటి రాజధానులు తెలుసుకున్నాము. బట్ మరి ఈ మహాజనపదాలలో మనం ఇందాక జనపదాలు అనేక గ్రామాలు, పట్టణ లేదా నగరాలలో వాటితో కలయికతో ఇవి పటిష్టవంతంగా తయారై మహాజనపదాలుగా ఆవిర్భవించాయనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం, అవునా? మరి అటువంటి వాటిలో ఈ జనపద కాలం నాటి ఈ గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ముఖ్యంగా ఆనాటి పరిస్థితుల్లో ఈ యొక్క పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాల ప్రకారం ఆనాటి ఈ యొక్క జనపద కాలం నాటి గ్రామాలలో ఈ భూ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన గృహపతి లేదా గహపతి అనే పేరుతో పిలువబడడం అనేది జరిగింది. అంటే జనపద కాలం నాటి గ్రామాలలో వందల కొలది, వేల కొలది ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి వాడు ఈ గృహపతి లేదా గహపతి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జనపద కాలం నాటి గ్రామ స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన వర్గానికి చెందిన వ్యక్తే ఈ గృహపతి లేదా గహపతి. తనకు ఇతర నైపుణ్యాలు రావు, ఇతర పనులేవీ తెలియవు, వారసత్వంగా ప్లస్ తాను సంపాదించుకున్న ఈ యొక్క సంపద ప్రకారం తనకు అందినటువంటి అనేక ఎకరాల వ్యవసాయ భూమిలో తాను తన కుటుంబ సభ్యులు శ్రామికులతో పనిచేస్తూ ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను కావించేటటువంటి వాడు ఈ గృహపతి లేదా గహపతి. మరి తనకున్న వ్యవసాయ ఎకరాలు ఎక్కువగా ఉన్నాయి, శ్రామిక శక్తి సరిపోవట్లేదు, డబ్బు అంటే తన దగ్గర ధాన్యం ఉంది, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి,
మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు ఈ గృహపతి లేదా గహపతి? ఈ యుద్ధంలో ఓడిపోయిన సైనికులను తీసుకొచ్చి, ఈ గెలిచిన రాజ్యానికి చెందినటువంటి సైనికులు ఈ యుద్ధంలో ఓడిపోయిన ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తులను యుద్ధ ఖైదీలుగా ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారిని దాసులు లేదా దస్యులుగా పిలిచేటటువంటి వారు. వారినే బానిసలుగా చేసి వీరు ఈ యొక్క గృహపతులకి, వ్యాపారస్తులకి, అధికారులకు అమ్మేవారు. గ్రామ స్థాయిలో ఈ దాసులు లేదా బానిసలను కొనుక్కునే వాళ్ళు ఎవరంటే గృహపతి లేదా గహపతి. వీళ్ళను కొనుక్కొని ఏం చేసేది? వీళ్ళ చేత వ్యవసాయ పొలంలో పనులు చేయించుకొని వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా అభివృద్ధి చెందించుకునేటటువంటి వాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి ధనంతో ఈ గృహపతి లేదా గహపతి భర్తుక అనే ఒక ప్రత్యేకమైన కూలీ వర్గాన్ని కూడా నియమించుకునేవాడు. భర్తుక అనే ప్రత్యేకమైన కూలీ వర్గం అంటే ఇక్కడ ఇంటి పనితో, అంటే పొలం పనులతో పాటు ఇంటి పనులు కూడా చేయించుకునే ఒక ప్రత్యేకమైన కూలీ వర్గం భర్తుక. మరి ఇటువంటి అత్యంత ధనార్జన కలిగిన ఇతడు దాసులు లేదా దస్యులుగా చెప్పబడే లేదా బానిసలుగా చెప్పబడేటటువంటి వారితో పొలం పనులతో పాటు భర్తుక అనే ప్రత్యేకమైన కూలీ వర్గం వారి చేత ముఖ్యంగా పొలం పనులతో పాటు ఇంటి పనులు కూడా చేయించుకోవడం అనేది జరిగేది. అలాగే అటువంటి స్థితిలో మరి గ్రామ స్థాయి నుంచి పన్నులు సకాలంలో వసూలు చేసుకోవడానికి ఈ యొక్క ముఖ్యంగా ఆనాటి జనపదాలకు అధిపతి అయిన రాజు లేదా చక్రవర్తి ఏం చేసేవాడంటే ఈ గ్రామాలలో నివసించే భూ యజమానుల్లో అందరికంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి వాడు, ఎక్కువ ధనవంతుడు, నిజాయితీపరుడు, సమర్థుడైన వ్యక్తిని ఆనాటి రాజు గ్రామ పెద్ద లేదా గ్రామ అధికారిగా నియమించి అతడికి ఒక 3 బాధ్యతలను అప్పజెప్పడం జరిగేది. 1 శిస్తు వసూలు చేయడం, 2 న్యాయాధికారిగా కొనసాగడం, 3 రక్షణాధికారిగా కొనసాగడం. అంటే గ్రామ ప్రజల నుండి సకాలంలో శిస్తును వసూలు చేసి చక్రవర్తికి పంపే బాధ్యతను కలిగి ఉండడం, కొన్ని సందర్భాలలో గ్రామ స్థాయిలో వివాదాలు లేదా తగాదాలు సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేటటువంటి స్థితిలో న్యాయాధికారిగా కొనసాగడం, అలాగే గ్రామ స్థాయిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు వాటిని అదుపులో పెట్టడానికి, ప్రజలను రక్షించడానికి రక్షణాధికారిగా, పోలీసుగా కూడా వ్యవహరించేవాడు ఈ గ్రామ పెద్ద లేదా గ్రామ అధికారి హోదాను పొందిన ఆనాటి గృహపతి లేదా గహపతి అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. మరి గృహపతి లేదా గహపతికి వ్యవసాయం తప్ప ఇతర పనులు ఏవీ తెలియవు. మరి వ్యవసాయంలో భాగంగా అతను కేవలం వ్యవసాయం చేసి ఆహార ధాన్యాలు పండించడం మాత్రమే తెలుసు, శ్రామిక శక్తిని కొనుక్కోవడం మాత్రమే తెలుసు. మరి వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు కావాలి. 1 మరి దాచిపెట్టుకునేటటువంటి కుండలు కావాలి, వండుకోవడానికి పాత్రలు పరికరాలు కావాలి. మరి ముఖ్యంగా వస్త్రాలను శరీరానికి రక్షణగా ధరించుకోవాలి, వస్త్రాలను రక్షించుకోవాలి, కుండ పాత్ర చేసుకోవాలి, వ్యవసాయ పనిముట్లు, అలాగే గృహోపకరణాలు కావాలి ఇల్లు ఉండడానికి. మరి ఇన్ని రకాలైనటువంటివి ఈ యొక్క గృహపతికి ఉండేవి అవసరాలు. తన దగ్గర డబ్బు ఉంది కానీ నైపుణ్యం తెలవదు. అలాంటప్పుడు ఏం చేశాడు? ఆనాటి గృహపతి లేదా గహపతి వ్యవసాయ పనిముట్లు, నాగలి, కర్రు, పార, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేసే కమ్మరి వర్గం వారి మీద ఆధారపడ్డాడు. కుండలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వర్గం మీద ఆధారపడ్డాడు. వస్త్రాలను తయారు చేసే నేత వర్గం వారి మీద, గృహోపకరణాలను అంటే నాగలి, చెక్కతో నాగలిని, అలాగే ఎడ్ల బండిని, గృహోపకరణాలు తయారు చేసి వడ్రంగి మీద ఆధారపడి తనకు కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు, ఇంటి ఉత్పత్తులు, శరీరానికి అవసరమయ్యేటటువంటి ఆ ఉత్పత్తులను ఈ 4 వర్గాల వారి మీద ఆధారపడి వాడికి డబ్బులు ఇచ్చి వారి నుంచి ఆ వస్తువులను తీసుకునేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి గ్రామాల పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఆనాటి జనపద
జనపదాలు లేదా పట్టణాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, మనకిచ్చినటువంటి డేటా ప్రకారం ఆనాటి పట్టణ లేదా నగరాల్లో ఎక్కువగా ఉన్న జనాభా శ్రామిక పేదలు. ఈ శ్రామిక పేదల్లో బానిస సేవకులు, అలాగే వస్తు ఉత్పత్తులను చేరవేసేవారు, వస్తు ఉత్పత్తులు తయారు చేసేవారు బానిస సేవకులు. బానిస సేవకులు అంటే వాళ్ళకు వేతనం ఉండదు, అమ్ముడు పోయినటువంటి వారు. జీవితం మొత్తం వాళ్ళు తరతరాలుగా బానిసగానే బతకాలి, వాళ్ళ శ్రామిక జీవనాన్ని వాళ్ళకి అందించాలి. ఇక మిగతా వాళ్ళు వస్తు ఉత్పత్తులు చేసేటటువంటి వారు. మరి వస్తు ఉత్పత్తులు చేసేటటువంటి వాళ్ళంటే ఇందులో రకరకాలైన వాళ్ళు ఉన్నారు. లోహాలతో వివిధ రకాల పాత్రలు, పరికరాలు, వస్తువులు తయారు చేసేవారు, ఆభరణాలు తయారు చేసేవారు, బాణములు, యుద్ధ పరికరాలు తయారు చేసేవారు, కుండలు తయారు చేసేటటువంటి వారు, వస్త్రాలను తయారు చేసేటటువంటి వారు, ఇలా వివిధ రకాలైనటువంటి వస్తు ఉత్పత్తులు తయారు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి వస్తు ఉత్పత్తులు తయారు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టి ఒక రా మెటీరియల్ తీసుకొని దాన్ని ఒక వస్తువుగా మలిచి దాన్ని అమ్మి జీవనాన్ని కొనసాగించేవారు. బట్ తాము తెచ్చుకున్న వస్తువు, తాము తయారు చేసిన ఆ యొక్క పనితనానికి కలిపి వాళ్ళు రేట్ ఫిక్స్ చేసేవారు, ఎక్కువ మొత్తంలో కాదు. మరి అలాంటి స్థితిలో ఏం చేశారు ఈ పట్టణాల లేదా నగరాలలో? ఇక్కడ ఈ వ్యాపారి వర్గం అనేది ప్రవేశించింది. వ్యాపారి వర్గం వీళ్ళు ఏం చేసేవాళ్ళు? పట్టణాలు లేదా నగరాల్లో ఈ వస్తు ఉత్పత్తులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొత్తం నగరాలు లేదా గ్రామాలు తిరగలేరు, వస్తువుని అమ్మలేరు, వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉంది. అలాంటి స్థితిలో వ్యాపారులు ఏం చేశారు? పట్టణ లేదా నగర స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన ఈ వ్యాపారి వర్గం వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ముఖ్యంగా ఈ వస్తువులు ఉత్పత్తి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరకు వస్తువులు కొని వీళ్ళు అనేకమైన పట్టణ లేదా నగరాలు, గ్రామాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో తిరుగుతూ ముఖ్యమైనటువంటి ఎద్దుల మీద, ఒంటెల మీద, గాడిదల మీద కుటుంబ పరివారం మొత్తం కూడా వెళ్తూ వాటి రకరకాలైన డిజైన్లతో వాటిని హంగులు దిద్ది, మెరుగులు దిద్ది ఈ యొక్క ఎక్కువ ధరకు ఆ వస్తువులను అమ్మి అద్భుతమైన లాభాలను పొంది అత్యంత ధనార్జన కలిగిన వర్గంగా వీరు పేరుగాంచడం అనేది జరిగింది మిత్రులారా. బానిసలు, డజన్ల మంది బానిస సేవకులతో ఇటువంటి ధనార్జన కలిగిన వ్యాపార వర్గం వాళ్ళు పట్టణ లేదా నగరాలలో 2-3 అంతస్తుల భవనాలతో అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క నివాస స్థావరాలను నిర్మించుకొని విలాసవంతమైన జీవనాన్ని గడిపిన వాళ్ళుగా పేరుగాంచారు. మరి ఆనాటి పట్టణాలు లేదా నగరాలలో ఎన్ని వృత్తి వర్గాలు వాళ్ళు ఉన్నా కూడా ముఖ్యంగా చెక్కతో గృహోపకరణాలు తయారు చేసేవాళ్ళు, తాపీ పనివారు, సైనికులు, గణకులు, వీధుల్లో నీటిని తెచ్చేవారు, అంటే వీధులకు నీటిని సరఫరా చేసేవారు, అలాగే వీధుల్ని శుభ్రపరిచేవారు, వీధులను శుభ్రపరిచేవారు. అలాగే ముఖ్యంగా మనకు ఇక్కడ జంతువుల యొక్క దంతాలతో గృహోపకరణాలను, చిన్నపిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలను తయారు చేసే వర్గం వారు ముఖ్యంగా ఆనాటి జనపద కాలం నాటి పట్టణ లేదా నగరాలలో ముఖ్యంగా వీరు అత్యంత ప్రాధాన్యతను పొందడం అనేటటువంటిది జరిగింది. చెక్కతో గృహోపకరణాలు తయారు చేసేవాళ్ళు, తాపీ పనివారు, అలాగే మనకు సైనికులు, గణకులు, అలాగే 8వది మనకి ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాస్తున్నాను, గుర్రాల శిక్షకులు అని రాయండి. గుర్రాలకు యుద్ధ శిక్షణ ఇచ్చేవాళ్ళు. సో గ్రామస్థాయిలో ప్రధాన వృత్తి వర్గాలు 4,
పట్టణ లేదా నగర స్థాయిలో ఎన్ని ఉన్నా కూడా మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం జనపద కాలం నాటి పట్టణ లేదా నగరంలో ప్రధానమైన వర్గాలుగా వృత్తి వర్గాలుగా పేరుగాంచిన వాళ్ళల్లో చెక్కతో గృహోపకరణాలు తయారు చేసేవారు, తాపీ పనివారు అంటే నిర్మాణాలు చేపట్టేవారు, సైనికులు, గణకులు అంటే అకౌంటెంట్, గుర్రాల శిక్షకులు, వీధులకు నీటిని సరఫరా చేసేవారు, వీధులను శుభ్రపరిచేవారు, అలాగే చనిపోయిన జంతువుల యొక్క దంతాలతో గృహోపకరణాలు, చిన్నపిల్లలకు ఆట బొమ్మలను తయారు చేసే వర్గం వారు. ఇదంతా కూడా మనకు ఈ పట్టణ లేదా నగరంలో ప్రధానమైనటువంటి వృత్తి వర్గంగా ఈ 8 మంది ప్రధానమైన వృత్తి వర్గంగా పేరుగాంచారు. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన వర్గంగా ఈ గృహపతులు పేరుగాంచితే, పట్టణ లేదా నగర స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన వర్గంగా ఈ యొక్క ఎవరబ్బా అంటే మనకు ఈ యొక్క వ్యాపారి వర్గం అనేటటువంటి వారు పేరుగాంచడం అనేటటువంటిది జరిగింది. అంతేకాదు వీరే ముఖ్యంగా జనపద కాలం నుండి ఈ నాణెములను చలామణిలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జనపద కాలం నుండి ఈ నాణెములు అనేటటువంటివి ఒక వినిమయ మారక ద్రవ్యంగా చలామణిలోకి రావడం జరిగింది. అనగా జనపద కాలం నుండే ఈ నాణెముల యొక్క వాడకం అనేటటువంటిది ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. వాటిని తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అన్నప్పుడు మనకు వ్యాపారి వర్గం అని చెప్పేసి మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది మనకు జనపద కాలం నాటి మనకు ముఖ్యంగా గ్రామాలు అలాగే పట్టణ లేదా నగరాలు అన్నప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనము ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది మిత్రులారా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రధానమైనటువంటిది జనపద కాలంలో మనకు రాజ్యం అలాగే మరి సైన్యం మరి పన్నులకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. జనపదం లేదా సామ్రాజ్యానికి అధిపతి రాజు. మరి రాజు తన రాజ్యాన్ని పటిష్టవంతంగా ఉంచుకోవడానికి, రాజ్య విస్తరణ చేయడానికి ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేయడానికి ప్రధానంగా 2 కారణాలు ఉపయోగపడ్డాయి. ఒకటి, తన రాజ్యంలోని ప్రజలు రాజు యొక్క ఆజ్ఞలు పాటించేలా చేయడానికి, సకాలంలో శిస్తు చెల్లించే విధంగా ఉండాలి, లేకపోతే సైనికులు శిక్షిస్తారని. రెండోది ఏంటంటే పొరుగు రాజ్యాలపై దండయాత్ర చేసి రాజ్య విస్తరణ కావించడానికి, ఇతర రాజ్యాల తిరుగుబాటు నుండి తన రాజ్యాన్ని సమర్థవంతంగా కాపాడుకోవడానికి రాజు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సైనిక వ్యవస్థను పటిష్టవంతంగా ఉంచుకోవడానికి ఆనాటి రాజు లేదా చక్రవర్తి అనేవాడు తన యొక్క కోటలోనే సైనికులకు వాళ్ళ కుటుంబాలకు ప్రత్యేకంగా నివాస స్థావరాలు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ పోషణకు అయ్యేటటువంటి భారాన్ని తాను భరించేటటువంటి వాడు. మరి దాని కృతజ్ఞతగా తమ యొక్క విధేయతను చాటుకోవడానికి ముఖ్యంగా ఆనాటి సైనికులు తమ యొక్క రాజు యొక్క రాజ్యంలోకి ఎవరు తిరుగుబాటు అంత తెలివిగా చేయకూడదు అనే ఉద్దేశంతో చెక్క, మట్టి, రాళ్ళు, ఇటుకలు వంటి వాటితో అద్భుతమైన శక్తివంతమైన ఎత్తైన కోట గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆనాటి సైనికులు. దానికి ఉదాహరణే మనం ఇందాకే చెప్పుకున్నాము. అలహాబాద్ నగరానికి సమీపంలో ఉన్న కౌశాంబి పట్టణ కోట గోడ నిర్మాణాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును. మరి రాజు అనేటటువంటి వాడు తన యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలంటే, ప్రధానంగా సైనికులకు జీతాలు చెల్లించాలంటే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించాలంటే, పూర్తి స్థాయిలో
కోశాగారం అనేటటువంటిది నిండుగా ఉండాలి. మరి దానికోసం ఏం చేశాడు రాజు? కొంతమంది ప్రత్యేకమైన అధికారులను నియమించి తన యొక్క రాజ్యంలో గ్రామాలలో, పట్టణ లేదా నగరాల్లో నివసించేటటువంటి ప్రధానంగా గృహపతులు, వ్యాపారస్తులు, అలాగే ముఖ్యమైన వృత్తి వర్గాల వారి నుండి ఈ యొక్క అధికారుల చేత పన్ను వసూలు చేయించడం జరిగింది. మరి ఇక్కడ ఒకసారి చూస్తే గ్రామ స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన వర్గం వారు గృహపతులు, పట్టణ స్థాయిలో అత్యంత ధనార్జన కలిగిన వర్గం వారు వ్యాపారస్తులు, అలాగే తమ యొక్క వస్తువులను తయారు చేసుకొని అవి అమ్ముడుపోతే కానీ వారి యొక్క జీవనం గడపని అనేక మంది వృత్తి వర్గాల వారి నుండి ఈయన పన్ను వసూలు చేయించడం జరిగింది. మరి గృహపతుల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం. కాబట్టి ఈయన మీద వ్యవసాయ పన్నును విధించి వసూలు చేశారు. ఏమిటయ్యా వ్యవసాయ పన్ను పేరు అంటే భాగా. భాగా అంటే 1/6. ఈ భాగా అంటే అర్థమైందంటే ఈ గృహపతి లేదా గ్రాపతి తాను పండించిన వ్యవసాయ భూముల్లో పండిన పంటను మొత్తం 6 భాగాలు చేసి 5 భాగాలు గృహపతి ఉంచుకొని 1 భాగాన్ని వ్యవసాయ పన్నుగా భాగా అనే పేరుతో ఈ యొక్క అధికారుల ద్వారా రాజుకు చెల్లించేవాడు. మరి వ్యాపారస్తులు దగ్గర వీళ్ళ నుంచి అమ్మక పన్ను లేదా వస్తు సేవల పన్నును అధికారులు స్వీకరించేవారు. మరి వృత్తి వర్గాల వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో పన్ను అప్పటికప్పుడు రాదు సకాలంలో. కాబట్టి ఏంది, ప్రతి నెలలో ఒకరోజు ఆనాటి రాజు లేదా చక్రవర్తికి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యంలో సొంత భూమి అంటూ కొంత ఉండేది. సో అటువంటి సొంత భూమిలో ఈ వృత్తి వర్గాల వారు ఎటుకూడి సకాలంలో పన్ను చెల్లింపు జరగదు. కాబట్టి ఈ యొక్క రాజు యొక్క సొంత వ్యవసాయ భూమి ఏదైతే ఉందో వ్యవసాయ భూముల్లో ప్రతి నెల ఒకరోజు వాళ్ళతో పని చేయించుకునేవాడు. వచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఈ వృత్తి వర్గాల వారి నుండి వృత్తి పన్నుగా ఆయన స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఈ ముగ్గురు వర్గమే కాకుండా పశుపోషక వర్గం వారి నుండి, మేకలు, గొర్రెలు, ఆవులు కాసే వారి నుండి ఆ యొక్క పాల ఉత్పత్తులను పూర్తి స్థాయిలో పన్నుగా, అలాగే వేట ఆహార సేకరణ వర్గం వారి నుండి కూడా పన్ను వసూలు చేశాడు. విలువైన రాళ్ళు, కలప లాంటి అటవీ ఉత్పత్తులు, తేనె వంటివి ఈ యొక్క అధికారులు వేట ఆహార సేకరణ వర్గం వారి నుంచి కూడా పన్నుగా వసూలు చేయడం అనేది జరిగింది. అంటే రాజ్య సంక్షేమం కోసం రాజు తన రాజ్యంలో నివసించేటటువంటి గృహపతులు, వ్యాపారస్తులు, వృత్తి వర్గాల వాళ్ళు, పశుపోషక వర్గం వారు, వేట ఆహార సేకరణ చేసేటటువంటి వర్గం వారు, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని పన్నుల రూపంలో స్వీకరించేవాడు. అలా స్వీకరించిన ఆ పన్నులను తిరిగి తన రాజ్య ప్రజల సంక్షేమానికై తిరిగి ఖర్చు పెట్టేటటువంటి వాడు ఆనాటి రాజు లేదా చక్రవర్తి. ఆనాటి రాజు లేదా చక్రవర్తి తన పరిపాలన సుభిక్షంగా ముందుకు వెళ్ళడానికి ఎస్పెషల్లీ ఈ యొక్క పన్నుల ద్వారానే కాకుండా ముఖ్యంగా ఒక రాజ్యం అంటే పొరుగు రాజ్యాల మీద దండయాత్ర చేసి వాళ్ళను ఓడించి అక్కడ ఉన్నటువంటి వారిని యుద్ధ ఖైదీలుగా ఇక్కడికి పట్టుకొచ్చి వారిని దాసులుగా మార్చి వాళ్ళను లేదా బానిసలుగా మార్చి ఆ బానిసలను ఈ గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ధనార్జన కలిగిన వర్గంగా పేరుగాంచిన గృహపతులకు, వ్యాపారస్తులకు, అధికారులకు వేలంపాటలో వాళ్ళని అమ్మి తద్వారా వచ్చిన డబ్బును కూడా రాజ్య కోశాగారానికి పంపించిన డబ్బుతో ఈ యొక్క సైనిక వ్యవస్థను పోషించడంతో పాటు తన వ్యక్తిగత అవసరాలకు కొంత తీసుకోవడంతో పాటు మిగిలిన దానితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవాడు. అందులో భాగంగానే ఈ యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచాడు. ముఖ్యంగా వ్యవసాయం జనపద కాలంలో ఈ యొక్క ఇనుము కర్రుతో తయారు చేయబడ్డ నాగలి
అలాగే వరి కోత అంటే వరి నారు పోసే పద్ధతి, ఇలాంటి రెండు కూడా జనపద కాలంలో కొత్తగా ప్రాచుర్యంలోకి రావడం వలన ఈ యొక్క వ్యవసాయం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. తద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ఆనాటి రాజు లేదా చక్రవర్తి ముఖ్యంగా చెరువులు, కాలువలు, బావులు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ఇతర అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. ఇది జనపద కాలం నాటి రాజ్యం, సైన్యం, పన్నులకు సంబంధించిన సమాచారం. మరి ఇందులో ఇంతసేపు మనము జనపదాలలో గ్రామాల పరిస్థితి, పట్టణాలు లేదా నగరాలు, ఒక రాజు సైన్యాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు, ఒక రాజు పన్నులు ఎందుకు వసూలు చేస్తాడు అనేది మనం చూశాము. ఇప్పుడు మనం చూడబోయేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క షోడశ మహాజనపదాల్లో డైరెక్టు ఈ యొక్క అత్యంత శక్తివంతమైన పెద్దదైన మగధ సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని చూడబోతున్నాము. మగధ ఈ యొక్క షోడశ మహాజనపదాల్లోకెల్లా అత్యంత పెద్దది, శక్తివంతమైనదిగా పేరుగాంచింది ఈ యొక్క మగధ సామ్రాజ్యం. మరి యొక్క దీని రాజధానులు చూస్తే గిరివజ్రపురము, అలాగే రాజగృహము, తర్వాత కాలంలో పాటలీపుత్రం. సో మొత్తం కూడా దీనికి 3 రాజధానులు ఉన్నాయి. గిరివజ్రపురం, రాజగృహం, పాటలీపుత్రం. షోడ మహాజనపదాల్లో పెద్దది, శక్తివంతమైనది మగధ. మరి ఇక్కడ ఈ మగధ అనేది ముఖ్యంగా ఉత్తర భారతదేశాన గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి జనపదంగా పేరుగాంచింది. మరి ఈ మగధ జనపదం అనేటటువంటిది లేదా సామ్రాజ్యం అనేది షోడశ మహాజనపదాల్లో ఇది మాత్రమే అత్యంత శక్తివంతమైనదిగా, పెద్దదిగా ఎలా ఆవిర్భవించిందంటే దీనికి ప్రధానంగా 4 కారణాలు ఉపయోగపడ్డాయి. ఏమిటది? ఒకటి, గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం. రెండోది, దట్టమైన అడవులు నెలకొని ఉండడం. ఆ దట్టమైన అడవుల్లో లభించేటటువంటి గట్టి కలపతో రథాలను, కోటలు, భవనాలను నిర్మించుకోవడం. ఇదే దట్టమైన అడవుల్లో నివసించేటటువంటి ఏనుగులతో వీళ్ళు వాటిని యుద్ధ శిక్షణ ఇచ్చి గజదళాన్ని రూపొందించుకోవడం. అలాగే ఈ మగధకు దక్షిణ ప్రాంతంలో నెలకొని ఉన్న ఇనుప నిక్షేపాలు లభ్యం కావడం. తద్వారా ఇనుప ముడి ఇనుమును తీసుకెళ్ళి ఒక శక్తివంతమైన, సమర్థవంతమైన యుద్ధానికి సంబంధించిన ఆయుధ పరికరాలు తయారు చేసుకొని మిగతా జనపదాల్లో కంటే తాము శక్తివంతంగా ఉండడం. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం వలన సారవంతమైన భూములు ఉన్నాయి. వ్యవసాయం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. సారవంతమైన భూముల్లో జన నివాసం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి జనసాంద్రత ఎక్కువ కావడం జరిగింది. వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెంది సంపన్న జనపదంగా మారింది. దట్టమైన అడవుల్లో లభించే గట్టి కల్పను తీసుకొచ్చి రథాలను నిర్మించుకొని, కోటలు నిర్మించుకొని, భవనాలు నిర్మించుకొని టోటల్గా ఆనాటి సైనిక వ్యవస్థలో రథదళాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నారు. ఇదే దట్టమైన అడవుల్లో నివసించే ఏనుగులు తీసుకొచ్చి యుద్ధ శిక్షణ ఇచ్చి ఆనాటి సైనిక వ్యవస్థలో రథదళంతో పాటు గజదళాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మగధకు దక్షిణ ప్రాంతంలో నెలకొని ఉన్న ఇనుప నిక్షేపాలను అంటే ముడి ఇనుమును బయటికి తీసి ముఖ్యంగా వాటితో సమర్థవంతమైన, శక్తివంతమైన యుద్ధానికి సంబంధించిన ఆయుధ పరికరాలను తయారు చేసి తద్వారా శత్రు సైన్యాన్ని మూకుమ్మడిగా ఓడించడం. ఇవన్నీ కూడా మగధ జనపదం లేదా సామ్రాజ్యానికి దోహదపడిన అంటే సహకరించిన ముఖ్యమైన వనరులు. మరి ఇటువంటి వనరులు ఉపయోగించుకొని మగధను శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన వారిలో ఈ మగధ సామ్రాజ్యాన్ని చారిత్రకంగా పరిపాలించిన మొదటి వంశంగా పేరుగాంచిన ఈ ఆర్యాంక వంశానికి సంబంధించిన తండ్రి కొడుకులు బింబిసారుడు అలాగే
అజాతశత్రువు. బింబిసారుడు అజాతశత్రువు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. బింబిసారుడు ఆర్యాంక వంశ స్థాపకుడు, అజాతశత్రువు ఆర్యాంక వంశంలో గొప్పవాడు. అంతేకాదు భారతదేశ చరిత్రలో తండ్రిని సింహాసనం కోసం చంపి తొలి పితృహంతకుడిగా పేరుగాంచినవాడు. అంతేకాదు ఈ యొక్క పాటలీపుత్రం అనే నగరాన్ని పాటలీపుత్ర నగర నిర్మాతగా పేరుగాంచాడు ఆర్యాంక వంశంలో గొప్పవాడైన అజాతశత్రువు. అలా వీళ్ళిద్దరితో పాటు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్ర వంశంగా పేరుగాంచిన ఈ నందవంశానికి చెందిన స్థాపకుడు, నందవంశంలో గొప్పవాడిగా పేరుగాంచిన వాడు, భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యం సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి శూద్రుడు అయిన మహాపద్మనందుడు. ఈయన కూడా గొప్పవాడు. ఈయన ముఖ్యంగా తన కాలంలో తన సామ్రాజ్యాన్ని వాయువ్య భారతదేశం నుంచి మొదలుకొని తూర్పున ఉన్న ఈ యొక్క ఒరిస్సా అంటే ఆనాటి కళింగ వరకు పూర్తిగా తన సామ్రాజ్యాన్ని నలుదిక్కుల విస్తరింపచేసి మగధ సామ్రాజ్యాన్ని బింబిసారుడు అజాతశత్రువుల తర్వాత అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన వారిలో ఈ యొక్క నందవంశానికి సంబంధించిన మహాపద్మనందుడు కూడా పేరుగాంచాడు. అలా ఈ వనరులను ఉపయోగించుకొని ఈ ఆర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు, అజాతశత్రువు, నందవంశానికి సంబంధించిన మహాపద్మనందుడు ఇలా వీళ్ళ ముగ్గురు కూడా షోడశ మహాజనపదాల్లో మగధ జనపదాన్ని అత్యంత పెద్దది శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనతను సంపాదించుకున్నారు మిత్రులారా. మరి ఇక మనకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటిది ఇక్కడ కంప్లీట్ కావడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మనకు ఇక్కడ ప్రధానంగా చూడబోయేటటువంటి మరో ముఖ్యమైన అంశం అనేది ఉంది. ఏమిటంటే గణతంత్ర రాజ్యాలు. అంటే ఇక్కడ మనకు గణతంత్ర రాజ్యంలో బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది ఏమిటంటే ఇక్కడ వజ్జీ అనేటటువంటిది ఆల్రెడీ చెప్పాను. షోడశ మహాజనపదాలలో మనకు 14 మాత్రమే రాజరికం 14 మాత్రమే ఈ యొక్క రాజరికం రాజుల యొక్క నిరంకుశ పాలనలో ఉన్నవి. 2 మాత్రం గణతంత్ర రాజ్యాలు. అవి ఒకటి వజ్జి, రెండోది మల్లా లేదా మలయ. మరి అటువంటి 2 గణతంత్ర రాజ్యాల్లో ఈ వజ్జీకి సంబంధించిన సమాచారాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. మరి వజ్జీ యొక్క రాజధాని ఏమిటంటే వైశాలి. ఈ వజ్జీ అనే గణతంత్ర రాజ్యం మగధ సామ్రాజ్యానికి ఏ దిక్కున ఉన్నదయ్యా అంటే ఉత్తరం దిక్కున ఉన్నది. వజ్జీ అనేది ఒక గణతంత్ర రాజ్యం. వజ్జీ అనేటటువంటి గణతంత్ర రాజ్యానికి రాజధాని ఏమిటంటే వైశాలి. ఇక్కడ ఈ వజ్జీ అనేటటువంటి గణతంత్ర రాజ్యం మగధ అనేటటువంటి సామ్రాజ్యానికి ఏ దిక్కున ఉన్నదంటే ఉత్తరం దిక్కున ఉన్నది. మరి ఇది గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛాయుతమైన పరిపాలన. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే పరిపాలన ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రజల అభిష్టం మేరకే పరిపాలన అనేది కొనసాగడం అనేది జరుగుతుంది మిత్రులారా. అంటే ఇక్కడ సామ్రాజ్యం లేదా జనపదంలో ఈ రాజు లేదా రాణుల యొక్క నిరంకుశ పాలనలో కాకుండా ఒక్కడే పరిపాలకుడు కాకుండా పరిపాలక బృందం అనేది పరిపాలన ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలలో వేల మంది పరిపాలన ఒక సమూహంగా ఏర్పాటై చేయడం జరుగుతుంది ఈ గణతంత్ర రాజ్యాలలో. మరి అటువంటి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పరిపాలన చేసేటటువంటి క్రమంలో ఇక్కడ ఈ గణ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా పాలకులు ఒకరు తారసపడ్డప్పుడు రాజా అని మర్యాదపూర్వకంగా సంబోధించుకునేటటువంటి వారు. అంతేకాదు ఈ గణ సంఘాలకు సంబంధించిన పరిపాలనను ముందుకి తీసుకువెళ్ళడానికి అత్యంత ముఖ్యంగా ఈ యొక్క ఘన సమావేశాలను ఏర్పాటు చేసుకునేవారు. ఈ ఘన సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఏ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి అనే అంశం మీద చర్చించి వాదోపవాదాలు జరిపి పూర్తి స్థాయిలో ఈ యొక్క అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చినప్పుడు అప్పుడు దానిని ప్రజల వద్దకు తీసుకునేవారు.
ఒకవేళ గనక ఈ ఘన సమావేశాలకు హాజరైన వారిలో ఏ ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో ఇతరులు తీసుకున్న నిర్ణయాన్ని ఆపోజ్ అంటే వ్యతిరేకించినా కూడా దానిని కార్యరూపంగా మాత్రం తీసుకొచ్చే వాళ్ళు కాదు. అందుకనే అందరూ కలిసి ఆలోచించి చర్చించి వాదోపవాదాలు జరిపి ఏది మంచి ఏది చెడు అని పూర్తిగా సమన్వయ ఆలోచన జరిపి ఏకీకృత ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి చివరికి ప్రజల అభిష్టానికి అనుగుణంగా అనేది ఓకే అనుకుంటే అప్పుడు దాన్ని కార్యరూపంగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి వారు. అంత స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన ఈ గణతంత్ర రాజ్యాలలో కొనసాగేది. మరి అటువంటి కీలకమైన ఘన సమావేశాలు జరిగేటప్పుడు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులను ఈ సమావేశాలకు అర్హత లేకుండా చేయడం జరిగింది. మహిళలు అలాగే బానిసలు సేవకులు, మహిళలు బానిసలు సేవకులకు ఇటువంటి ఘన సమావేశాలకు అర్హత అనేది లభించలేదు. వీళ్ళను ఎలిమినేట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ఘన సమావేశాలకు సంబంధించిన చిత్ర దృశ్యం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి అనే ప్రాంతం వద్ద బయలుపడింది. అలాగే యుద్ధాలకు సంబంధించిన చిత్ర దృశ్యం కూడా మధ్యప్రదేశ్లోని సాంచి అనే ప్రాంతం వద్ద బయటపడింది. మరి ఈ గణరాజ్యాలు చాలా శక్తివంతమైనవిగా మూకుమ్మడిగా ఉండేవి కాబట్టి చాలా పటిష్టవంతంగా ఉండేవి. ఈ రెండు గణ రాజ్యాలు వజ్జీ మల్లను మిగిలిన 14 జనపదాలు ఎంత ఆక్రమించాలని ప్రయత్నించినా కూడా ఇవి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాదాపు 1500 సంవత్సరాల పాటు ఇవి పోరాటం చేసి తమ స్వతంత్ర మనుగడను ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛాయుతమైన పరిపాలనను కొనసాగించడం జరిగింది ఈ గణతంత్ర రాజ్యాలు. మరి అటువంటి ఈ గణతంత్ర రాజ్యాలు లేదా గణ సంఘాల నుంచి వచ్చి ఈరోజు ప్రసిద్ధమైనటువంటి జైన మతాన్ని అలాగే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి యువరాజులే ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు అలాగే గౌతమ బుద్ధుడు. ఈ ఇద్దరు కూడా వీళ్ళు గణ సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆనాటి బ్రాహ్మణుల ఆధిక్యతను, జంతు బలులు, కర్మకాండలు వీటిని నిరసించడానికి, ప్రజల్లో ధర్మాన్ని జ్ఞానబోధన చేయడానికి ఈ ఘన సంఘాల నుంచి వచ్చి వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు అలియా సిద్ధార్థుడు ఈ బౌద్ధ మతాన్ని స్థాపించి దాన్ని ప్రచారం చేయడం జరిగింది మిత్రులారా. ఇది మనకు వజ్జీ అనేటటువంటి గణతంత్ర రాజ్యానికి సంబంధించిన వాటిలో. మరి ఇందులో ఇంకొక చిన్న టాపిక్ ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే మనకు అలెగ్జాండర్కు సంబంధించింది. ఈ అలెగ్జాండర్ అనేటటువంటి వారు గ్రీక్ దేశానికి చెందినవాడు. ఇక్కడ ముఖ్యంగా గ్రీక్ దేశంలో మాసిడోనియా రాజ్యం ఉండేది. ఈ మాసిడోనియా రాజ్యానికి సంబంధించిన దాంట్లో ఈ యొక్క రెండవ ఫిలిప్ అలాగే ఒలంపస్ అనేటటువంటి దంపతులకు జన్మించినటువంటి వారు ఈ యొక్క అలెగ్జాండర్. 356 సంవత్సరంలో ఈ యొక్క గ్రీక్ దేశంలో మాసిడోనియా రాజ్యానికి చెందిన రాజైన రెండవ ఫిలిప్కి ఒలంపస్కి జన్మించినటువంటి వాడు అలెగ్జాండర్. ఈయన ముఖ్యంగా విశ్వ విజేత కావాలని ఈయన కలలు కన్నాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలని కల కొనుక్కొని చివరికి ప్రపంచాన్ని జయించలేక ఈయన కేవలం భారతదేశంలో వాయువ్య భూభాగాన్ని మాత్రమే జయించి వెనుదిరిగినటువంటి వాడు, వీరమరణం పొందినవాడు అలెగ్జాండర్. ముఖ్యంగా ఈ యొక్క అలెగ్జాండర్ ఈ యొక్క ఈజిప్టు, ఆఫ్రికా ఖండంలోని ఈజిప్టు అంటాయో ఈ భూభాగాలను తన దండయాత్రలో భాగంగా పూర్తిగా జయించి మన యొక్క భారతదేశంలో జీలం నదిని దాటి జీలం నదికి బ్రిడ్జి నిర్మించి అక్కడి పాలకుడు, స్వదేశీ పాలకుడైన మన పురుషోత్తముణ్ణి పూర్తి స్థాయిలో 326 సంవత్సరంలో జరిగిన ఐడాస్పస్ అంటే జీలం నది ఐడాస్పస్ యుద్ధంలో క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో జరిగిన ఐడాస్పస్ లేదా జీలం నది యుద్ధంలో ఆ జీలం చీనాబు నదుల మధ్య పరిపాలన చేస్తున్న మన స్వదేశీ రాజు పురుషోత్తముణ్ణి ఓడించి అతని ధైర్యసాహసాలు చూసి ఆశ్చర్యపోయి అతన్ని
ఆ రాజ్యాన్ని అతనికి అప్పచెప్పి తన ప్రతినిధిగా అక్కడ నియమించినటువంటి ఘనుడు అలెగ్జాండర్. ఇక అక్కడి నుంచి అంటే ఈ పశ్చిమాసియా భూభాగాలను జయించుకొని ఇక దాదాపు జీలం నది తన కైవసం చేసుకొని ఇక బియాస్ నది తీరం వరకు చేరుకొని ఈ బియాస్ నది తీరం నుంచి తూర్పు వైపు అంటే ఈ యొక్క బియాస్ నదికి తూర్పు వైపున ఉన్న సామ్రాజ్యం ఏంటంటే మగధ. అప్పుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వంశం ఏంటంటే నందవంశం. ఆ నందవంశంలో ఈ అలెగ్జాండర్కి సమకాలికుడైన పాలకుడు ఎవడంటే నందవంశంలో చివరి రాజు ధననందుడు. నందుల యొక్క సైనిక శక్తి గజదళం, అశ్వబలం, రథదళం, ఏనుగులు, ఎటు చూసినా సైనిక వ్యవస్థ చాలా పటిష్టవంతంగా ఉండడం, నందులు దేహదారుఢ్యం పరంగా చాలా శక్తివంతులుగా ఉండడంతో అప్పటికే కంటిన్యూగా యుద్ధాలు చేసుకుంటూ వస్తున్న అలెగ్జాండర్ సైన్యం చాలామంది అనేక రోగాలతో చనిపోయారు, జబ్బున పడిపోయారు. ఇక యుద్ధాలు చేయలేని పరిస్థితి. ఇటు బియాస్ నది దాటాలి మళ్ళీ. ఇవన్నీ ఆలోచించి అలెగ్జాండర్ సైన్యం వెనుదిరిగిపోవడం అనేది జరిగింది. దాంతో చేసేదేమీ లేక మగధ సామ్రాజ్యం మీద దండెత్తకుండానే విశ్వవిజేత కావాలనుకున్నటువంటి అలెగ్జాండర్ చివరికి భారతదేశాన్ని పూర్తిగా జయించలేక బియాస్ నది తీరం వెంబడి తన సైన్యంతో వెనుదిరుగుతూ 323 బీసీలో ఈ యొక్క బాబిలోనియా అనే ప్రాంతంలో మసూచి వ్యాధితో మరణించడం జరిగింది అలెగ్జాండర్ ది గ్రేట్. మరి ఇలా గ్రీకులు భారతదేశంపై దండెత్తడం వలన ఈ యొక్క గ్రీకులు ప్లస్ మన భారతీయ శిల్పకళగా మిశ్రమంతో మేళవించిన గాంధార శిల్పకళ అనేది మన భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. గ్రీకులు మన భారతదేశం మీద దండెత్తడం వలన ఈ గ్రీకులకు సంబంధించినటువంటి శిల్పకళ మన భారతదేశానికి సంబంధించిన శిల్పకళ మేళవించిన మిశ్రమ శిల్పకళగా పేరుగాంచిన గాంధార శిల్పకళ భారతదేశంలోకి వ్యాపించింది. యాక్చువల్గా ఈ గాంధార శిల్పకళ అనేది బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పకళ. ఇందులో ప్రధానంగా గ్రీకుల శరీరం భారతీయుల యొక్క ఆత్మ కలబోతగా ఈ యొక్క గాంధార శిల్పకళలో మనకు కనబడుతుంది. యాక్చువల్గా ఇది గాంధార దాని యొక్క రాజధాని అయిన తక్షశిలలో ఇది ఆవిర్భవించి కాలక్రమేణా చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ శిల్పకళ వ్యాపించడం వలన దీన్ని గాంధార శిల్పకళ అంటాం. ఇది గ్రీకుల వల్ల భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది గ్రీకుల శిల్పకళ, భారతీయుల శిల్పకళ, రెండు శిల్పకళల సమ్మేళనమే ఈ గాంధార శిల్పకళ. ఆవిర్భవించింది గాంధార దాని రాజధాని తక్షశిల చుట్టుపక్కల ప్రాంతాలలో ఆవిర్భవించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మరి గాంధార శిల్పకళలో ఎక్కువగా బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుని యొక్క శిల్పాలే ఎక్కువగా ఈ గాంధార శిల్ప శైలిలో చెక్కబడ్డాయి, రూపుదిద్దుకున్నాయి. మరి ఈ గాంధార శిల్పకళను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ముఖ్యంగా సరైన నిక్కచ్చైన కొలతలు, వాస్తవికత, సున్నితత్వం ఇవన్నీ కూడా ఈ యొక్క ఉంగరాల జుట్టు, మడతలు కలిగినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా మనకి గాంధార శిల్పకళలో ప్రధానమైన లక్షణాలు. అంటే వాస్తవికత అంటే ఆ శిల్పాన్ని చూస్తే నిజంగా మనం బుద్ధుని చూసినట్లుగా కనబడుతుంది. వాస్తవికత, సరైన కొలతలు, నిక్కచ్చి అయిన కొలతలతో కూడినటువంటివి, అలాగే సున్నితత్వం కలిగినటువంటిది, సునిశ్చితత్వంతో ముడిపడి ఉన్నటువంటివి, రింగుల జుట్టులు, అలాగే మడతలు కలిగినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గాంధార శిల్పకళలో మనకు ప్రధానంగా కనబడేటటువంటి లక్షణాలు. ఇవి మనం ఇవన్నీ అంశాలు కూడా ఓవరాల్గా మనకిచ్చిన న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి సంబంధించిన అంశాలలో పరిపూర్ణంగా చదువుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.